హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా మనం రిటర్న్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే లగేజ్ ప్యాక్ చేసుకొని షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. మా డాడీ అయితే యాజ్ యూజువల్ నన్ను డ్రాప్ చేయడానికి రెడీ అయిపోయి వచ్చేసారనమాట. ఇంకా మా మరిది గారు వచ్చారు ఈసారి నన్ను తీసుకెళ్ళడానికి. మా డాడీ మమ్మల్ని కావాలో డ్రాప్ చేసి రిటర్న్ అయిపోతారు. వీళ్ళిద్దరికి కావాలో చాలా వర్క్స్ ఉన్నాయి. లగేజ్ దగ్గర నన్ను పెట్టేసి వెళ్ళిపోయారనమాట. మా నాన్నకైతే ఉన్న వర్క్స్లో ఒకటైతే నా వర్క్ టైలర్ దగ్గర హాఫ్ శారీ స్టిచ్ చేయమని ఒక శారీ అయితే ఇచ్చాను. అది ఇంకా రాలేదు. అది తీసుకుని వచ్చేసరికి లేట్ అయిపోద్దేమో, దాని మీదకి ఓని కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలని టెన్షన్ అలా పెరిగిపోయిన అవుట్ఫిట్ ఏమైపోతుందా అని అది కట్టుకోవాలని ఫిక్స్ అయ్యి మరీ స్టిచ్ చేయించుకున్నాను ఈసారి నేను. ఫైనల్లీ ఎట్టకేళ్ళకి మా నాన్న అయితే వచ్చేసారనమాట. రాగానే వెంటనే మళ్ళీ బస్సు వచ్చేస్తుందని హడావిడిగా అన్నపూర్ణ మార్కెట్లోకి వెళ్ళిపోయి నాకు కావాల్సిన ఓనీ అయితే దొరికిందనమాట. చాలా త్వరగానే దొరికేసింది. అది తీసుకొని బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్ అయితే వచ్చేసింది. నాకు ఎప్పుడు అప్పర్ బర్తే వస్తుంది అనమాట. సో ఈసారి లోయర్ బర్త్ బుక్ చేయడం వల్ల బస్ కదిలేంత వరకు మా నాన్న చూస్తూ బాయ్ చెప్తూ ఉండిపోయాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడన్నా కింద సీట్ ఖాళీగా ఉంటే ఆ కట్టను ఓపెన్ చేసి తొంగి చూసేదాన్ని అనమాట. ఎందుకంటే అందరూ ఉంటారు కదా బస్సులో. ఇంకా అప్పర్ బర్త్కి వెళ్ళి కూర్చునేసరికి బస్ కదిలిపోతుంది. మా నాన్న అసలు కనిపించేవాళ్ళు కాదనమాట. ఈసారి ఆ ఛాన్స్ మిస్ అవ్వలేదు నేను. సో ఇంకా 4 వరకు బాగానే మేలుకో ఉన్నా. ఇంకా 1.5 అవర్లో స్టాప్ వస్తుందన్నప్పుడు నిద్రపోయాను అనమాట. ఒక 10 మినిట్స్లో మా స్టాప్ ఉందనగా మా మధ్య గారు ఫోన్ చేస్తే అప్పుడు లేచాను. ఇది ఇవాళ మన వీడియోస్ ఏంటో. నెక్స్ట్ వీడియో బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.